ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్నానాల గదిలో లేదా బాత్రూంలో దయచేసి ఈ వస్తువులను మాత్రం పెట్టకండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మీరు విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఇంట్లోకి రాదట. వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి. మన ఇంట్లో ఉన్న పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. చాలామంది బాత్రూంలో చీపురుని ఉంచుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురుని ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి. ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి అటువంటి చీపురును బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. మీ వాష్ రూంలో నీలిరంగులో ఉండే బకెట్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు, ఎరుపు రంగులో ఉన్న బకెట్లను వాష్ రూంలో ఉంచకండి. కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో వదిలివేస్తారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారబోసి మంచి నీటితో నింపాలి. వాష్ రూంలో ఎప్పుడూ కూడా విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు. విరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి. అలాగే వాష్ రూంలో ఎప్పుడు కూడా బకెట్లు ఖాళీగా ఉంచకూడదు. ఒకవేళ ఖాళీ బకెట్ ఉంటే బకెట్ను బోర్లించి పెట్టాలి. ఖాళీ బకెట్ ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయి. ఇక విరిగిపోయిన బకెట్లు, మగ్గులు వాష్ రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు. చాలామంది తమ వాష్ రూంలో మురికి బట్టలు, తడి బట్టలు వదిలేస్తుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు. ఇలా మురికి బట్టలు, తడి బట్టలు ఉంటే వాస్తు దోషంతో పాటు సూర్య దోషం కూడా కలుగుతుంది. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి తలస్నానం చేసేటప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఊడిపోయిన జుట్టు మీ బాత్రూంలో ఉంటే అది దరిద్రానికి దారితీస్తుంది. బాత్రూంలో జుట్టు వదిలేస్తే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కాబట్టి తలస్నానం చేసిన తరువాత బాత్రూంలో ఉన్న వెంట్రుకలను వెంటనే తొలగించండి. ఎందుకంటే రాలిన జుట్టు ఉంటే పేదరికానికి సంకేతం. దీనితో పాటు శని అంగారక దోషం కూడా వస్తుంది. చాలా మంది తమ ఇంటి బాత్రూంలో చెప్పులను ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాష్ రూంలో చెప్పులను ఉంచకూడదు. కానీ చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే. ఇలా చేయడం వల్ల దురదృష్టం మన పాలిట శనిలా మారుతుంది. అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారంగా ఇలా చేయడం తప్పు. భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం. ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు. కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి మీకు కుదిరితే 8 గంటలలోపు స్నానం చేయండి. కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం మీ ఇంటి వాష్ రూంలో ఒక గాజు గిన్నెలో రాళ్లుప్పును ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంటి నుండి పేదరికం తొలగిపోతుంది. ఇలా ఉప్పు ఉంచితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు సంపదలకు గుర్తు. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అలాగే చాలామంది జాతకంలో దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. వాష్రూమ్ తడిగా ఉంటే ఆరిపోవడం కోసం కొంతమంది
తలుపులు తెరిచి పెడతారు. లేదంటే మర్చిపోయి అలాగే తలుపు వేయకుండా వచ్చేస్తారు. కానీ బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసే ఉంచాలి. తలుపులు తెరిచి ఉంచడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీనివల్ల మీ కెరీర్లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. చాలా మంది బాత్రూంలో మొక్కలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే స్నానాలు చేసే గదిలో మొక్కలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవి ఉంటే కుటుంబంలో కలహాలు వస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ఎదురుగా కానీ లేదా వంటగది పక్కన కానీ స్నానాలు గది ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి. ముఖ్యంగా మీ బాత్రూంలో కుళాయి నుంచి నీరు లీకు అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరిసంపదలు, ఆరోగ్యం వెల్లువిరిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.